హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి ఆవకాయ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుందండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చూపించబోతున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆవకాయ దమ్ బిర్యానీకి ముందుగా బాస్మతి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల మెజర్మెంట్కి చూపించబోతున్నానండి. 2 గ్లాసుల బాస్మతి తీసుకుంటున్నాను. 2 గ్లాసులు వేసిన తర్వాత ఇది ఒక 2 టైమ్స్ వాటర్ పోసి మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి నాననివ్వాలండి. ఒక 15 నిమిషాల వరకు నాననివ్వాలి. ఇప్పుడు ఇలా వాటర్ పోసిన తర్వాత నాననిద్దాం, పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు ఆలుగడ్డ ముక్కలు, 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యాప్సికమ్, టేస్ట్కి సరిపడా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకోవాలండి. 1 కప్పు వేయించిన ఆనియన్స్ అండి, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కసూరి మేతి వేయటం వల్ల ఆవకాయ దమ్ బిర్యానీ సూపర్గా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత 3 స్పూన్ కొత్త ఆవకాయ అండి, అల్లం వెల్లుల్లి పచ్చడి వేసుకున్నాను. దాని తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. కమ్మటి పెరుగు వేసుకోవాలండి, పుల్లటి పెరుగు వేసుకోవద్దు, టేస్ట్ బాగుండదు. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు పుదీనా, 1/2 కప్ కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ వేసి ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత ఇది మంచిగా నానుతుందండి, ముక్కలకు అనేది అంతా మంచి పడుతుంది. ఇలా 1 అవర్ తర్వాత పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చుకోవటం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఒక గిన్నె తీసుకొని అందులో రైస్ ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 కప్పు. ఇలా రైస్ పోసుకున్న తర్వాత బిర్యానీకి సంబంధించినవి వేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ మసులుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతిలో వాటర్ వంపేసి ఇందులో వేసేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఓసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దు, మెత్తగా అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి మిడిల్లో చూసుకుంటూ ఉడకనిచ్చుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయాయి చూడండి. ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం ఉడకబెట్టుకున్న మసాలాలో రైస్ అంతా షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా లేయర్ కింద వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక కోల కానీ ఏదైనా తీసుకొని ఇలా హోల్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కోల తీసుకొని వెనకాల సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి హోల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదండి. ఇందులో మనం ఆవకాయలో ఆయిల్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. అది వేయటం వలన టేస్ట్ బాగుంటుంది. ఫుడ్ కలర్ యూజ్ చేయొద్దు, అంతగా టేస్ట్ బాగుండదు. ఇలా వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గాలిపోకుండా టిష్యూ పేపర్ మొత్తం పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ చల్లుకోవాలండి. దాని తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత ఇక్కడ చూడండి రైస్ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలండి, అలా అయితే రైస్ బాగా అవుతుంది. ఇక్కడ చూడండి ఆవకాయ దమ్ బిర్యానీ అనేది సూపర్గా వచ్చింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలాగే ప్లెయిన్గా కూడా తినేయచ్చు,
లేకపోతే రైతాతో కానీ ఏదైనా మసాలా కర్రీతో కానీ సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.